గణపతే నమః. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ సందర్భాల్లో వస్తా అని చెప్పారు. పేరు పెట్టుకొని రాకుండా వీరులలో అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళ హృదయంలో స్వామి యొక్క తేజస్సును ప్రసరింపజేసి వాళ్ళతో మంచి పనులు చేస్తానన్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎలాంటి వారిని ఉద్ధరించడానికి అవతరించారు? వీరులు, భోగులు అంటే ఏంటిదే? ధనవంతుల హృదయాల్లో కూడా స్వామి యొక్క తేజస్సు రావడం వల్ల ఆ ధనవంతులు కూడా ఏం చేస్తున్నారు? కొంత మంచి కార్యక్రమం చేసి పుణ్యం సంపాదించుకోవాలనేటువంటి భావం వాళ్ళకు రావడం వల్ల వాళ్ళు కొంచెం సమాజ సేవ చేయగలుగుతున్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఆరోగ్యం గురించి చెప్పిన ఆ బోధన లేదు. చెడు బ్యాక్టీరియా అయినా కూడా, చెడు క్రిములు అయినా కూడా, ఎలాంటి వైరస్లు అయినా కూడా ఈ ముక్కు ద్వారానే లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ శ్వాసకోశాలను చక్కనుంచుకోండి అని స్వామి మనకు సలహా ఇస్తున్నాడు. శ్వాసకోశములను చక్కనుంచెడు వాడు స్నానపాన భోజనములనెరిగి చేయువాడు యోగ సిద్ధుడాచార్యుడు కాళికాంబాంస కాళికాంబని ఈ విధంగా వచ్చాడు. చివరిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాలను మా కోసం చెప్పగలరా గురుగారు? అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులు, ప్రచారకర్తలు శ్రీ మడుపు సత్యనారాయణ విశ్వబ్రహ్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. UBGO ఆర్గనైజేషన్ ముక్తి మార్గం భక్తి మార్గం బుక్స్ ద్వారా అనేక మందికి జ్ఞానదానాన్ని అందిస్తున్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ సందర్భాల్లో వస్తా అని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేక కాలజ్ఞాన బోధలు, ఆత్మజ్ఞాన బోధలు చేసి ఉన్నారు. చేసిన తర్వాత ఒక్కొక్క సందర్భాలను బట్టి ఈ పాపభారం, కలియుగంలో పాపభారం విపరీతంగా పెరిగిపోయిన సమయంలో స్వామి రావడం జరుగుతుంది. స్వామి యొక్క తేజస్సు వస్తుంది. స్వామి ఎట్లా వస్తుందంటే స్వామి తేజస్సులో రావడం జరుగుతుంది. తర్వాత మనకు గుర్తు ఏం జరుగుతుందంటే, ఎక్కడైనా ఏదన్నా ప్రళయాలు జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా విపరీతాలు జరిగినప్పుడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టు జరుగుతున్నాయి అని అనడం జరుగుతుంది. అంటే ఏంటిది? అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడికి వచ్చినట్టు, ఆయన వచ్చిండు కాబట్టే మనం అతన్ని గుర్తు చేయడం జరుగుతుంది. అందులో ఎలాంటి దుర్మార్గుడైనా కూడా కొంత అతనిలో భావం మారుతుంది. ఈ ఎవరి జీవితమైనా ఇంతే, ఈ తాత్కాలికమైనటువంటి జీవితానికి నేను ఇన్ని అరాచకాలు చేస్తున్నా, ఇది మంచిది కాదేమో అన్నటువంటి విచక్షణ జ్ఞానం వచ్చేసి ఆ రోజు నుంచి కూడా కొంతమంది అన్నా కూడా కొంత నిర్ణయం తీసుకోగలుగుతారు. అంటే వాళ్ళ హృదయంలోనికి స్వామి యొక్క తేజస్సు రావడం వల్ల వాళ్ళలో మంచి మార్పు రావడం మొదలవుతుంది. ఇలాంటి సందర్భంలో వస్తానన్నాడు. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లా వస్తానంటే వీరభోగ వసంతరాయుడనే వస్తానన్నాడు. వీరభోగ వసంతరాయుడు అంటే వీరభోగ వసంతరాయుడు అని పేరు పెట్టుకొని రావడం కాదు. పేరు పెట్టుకొని రాకుండా వీరులలో అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళ హృదయంలో స్వామి యొక్క తేజస్సును ప్రసరింపజేసి వాళ్ళతో మంచి పనులు చేస్తానన్నాడు. వీరులు, భోగులు అంటే ఏంటిదే? ధనవంతుల హృదయాల్లో కూడా స్వామి యొక్క తేజస్సు రావడం వల్ల ఆ ధనవంతులు కూడా ఏం చేస్తున్నారు? కొంత మంచి కార్యక్రమం చేసి పుణ్యం సంపాదించుకోవాలనేటువంటి భావం వాళ్ళకు రావడం వల్ల వాళ్ళు కొంచెం సమాజ సేవ చేయగలుగుతున్నారు. వీరులు, భోగులు, వసంతులు అంటే ఏంటి? కళాకారులు. వాళ్ళ కళా నైపుణ్యాన్నంతా కూడా వినియోగించి లోక సమాజం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, లోక కళ్యాణం కొరకు వాళ్ళు కూడా కొంత వాళ్ళ కవిత్వాలు రాయడం జరుగుతుంది. వాళ్ళ మంచి మాటలు రాయడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ ప్రదర్శన చేయడం జరుగుతుంది. కవి అంటే కళాకారులు, పండితులు, వీళ్ళంతా కూడా సినిమా యాక్టర్లే కావచ్చు, జానపదులే కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి కొంచెం సమాజాన్ని సంస్కరించేటువంటి కార్యక్రమాలు చేపట్టిస్తున్నాడు స్వామి. వాళ్ళతో చేపడుతున్నాడు. అంతేకాకుండా వీరులు, భోగులు, వసంతులు అయిపోయిందా? రాజులు అంటే అప్పుడు రాజుల హృదయాలలో కూడా స్వామి యొక్క తేజస్సు వచ్చారు. వాళ్ళతో కొన్ని మంచి పనులు చేయించాలి. నేటి కాలంలో కూడా
మన రాజకీయ నాయకుల్లో కానీ, మినిస్టర్లలో కానీ, ఎమ్మెల్యేలో కానీ, ఎంపీలో కానీ వాళ్ళలో అప్పుడప్పుడు కొద్దిగా స్వామి యొక్క తేజస్సు ప్రసరించడం వల్ల వాళ్ళు కొన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ మంచి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు పూర్తి చేసే లోపల వాళ్ళు కలిమాయ ఆవహిస్తుంది. కలియుగంలో కలిమాయ శక్తుల పరిపాలన నడుస్తుంది కాబట్టి అవి ఆక్రమించుకొని వాళ్ళ పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా వాళ్ళు ఎంత మంచి కార్యక్రమాలు చేసినా కూడా పొందే అర్హత వీళ్లకు ప్రాప్తం అనేది కూడా ప్రజలకు ఉంటేనే అది పొందగలుగుతున్నారు. ఎవరికి ఉంటుందో వాళ్ళే పొందగలుగుతున్నారు. అంటే వాళ్ళకు ఆ పుణ్యఫలం లేకపోవడం వల్ల వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇట్లా రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్లు కానీ, అధికారులు కానీ వాళ్ళ హృదయాలలో ప్రవేశించి వాళ్ళతోని మంచి పనులు చేయించేసి కొంత సంస్కరణ చేస్తాను అని అన్నాడు. ఏమని చెప్పాడంటే వీళ్ళు ఏమనుకుంటారు, వీరభోగ వసంతరాయుడు ఎప్పుడొస్తాడా అనేది ఎదురు చూడడం జరుగుతుంది. అట్లా కాకుండా స్వామి వీరులు, భోగులు, వసంతులు, రాజులు, రాజాల హృదయ సామ్రాజ్యాన్ని ఏలి వాళ్ళతో మంచి పనులు చేయిస్తాను అన్నాడు. వచ్చిండు, చేయిస్తున్నాడు. ఈ కలియుగము ఈ 5000 తర్వాత వస్తా అన్నాడు. అంటే ఇప్పుడు కలియుగం 5124 సంవత్సరాలు నడుస్తున్నది. అంటే దాదాపు 124 సంవత్సరాల నుంచి కొంతమంది మహానుభావులు పుడుతున్నారు, కొన్ని సంస్కరణలు చేస్తున్నారు. అదే పరంపరలో మనకు స్వాతంత్రం రావడం జరిగింది, కొన్ని సంఘ సంస్కరణలు జరిగినాయి, కొంత ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేపట్టినా కూడా మళ్ళీ కలిమాయ అనేది ఎంబడే ఉంటుంది కాబట్టి కలిమాయ ఒక దిక్కు ఉంటుంది, ఒక 50% అది నడుస్తుంది, 50% సంస్కరణలు నడుస్తున్నాయి. ఈ విధంగా పగలు వెంట రాత్రి పరిగెత్తుకొని వచ్చు, రాత్రి వెంట పగలు రానివచ్చు, మంచి వెంట చెడ్డ మసలక తిరిగాడు. ఆ మంచి వెంట చెడ్డ వస్తుంది, చెడ్డ ఇప్పుడు మంచి వస్తుంది. దీనికి ఇది పోటీ పడి పరుగులెత్తడం జరుగుతుంది. ఆ స్వామి వచ్చిన వాళ్ళలో రావడం జరుగుతుంది, వస్తున్నాడు. మరి ఇది అంతా ఎవరు గ్రహించారు, ఎవరు కనపడతాడు అంటే నా సమానులైన ననుగన నేర్చును అన్నాడు. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి సమానుడైతేనే, సమాన భావం కలిగిన వాడైతేనే, సమాన తత్వం తెలిసిన వాడైతేనే అతనికి గుర్తించగలుగుతాడట, కానీ మిగతా వాళ్ళు గుర్తించలేరట. ఇంకెప్పుడు వస్తాడు ఏంటిది అని చూస్తున్నారు. కానీ ఈ స్వామి ఎప్పుడైతే కొంతమంది ఎలాంటి చెడు చేసే వాళ్ళైనా కూడా, ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కానీ, రౌడీజం చేసే వాళ్ళు కానీ, మర్డర్లు చేసేవాళ్ళు కానీ, ఇలా ఎన్ని వాళ్ళు దుర్గుణాలు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా మంచిగా మారుతున్నారు, కొన్ని సందర్భాల్లో మారుతున్నారు. అంటే వాళ్ళకు ఒక ఇన్సిడెంట్ వస్తుంది. ఆ ఇన్సిడెంట్ టైంలో స్వామి యొక్క తేజస్సు రావడం వల్ల వాళ్ళలో మార్పు జరుగుతుంది. ఈ విధంగా స్వామి వస్తానన్నాడు, అనేక బోధనలు కూడా చేస్తానన్నాడు. ఇది ఎక్కడికి వస్తున్నాడు, చింతనలో, అంటే వాళ్ళ మనసులోకి వస్తున్నాడు. హృదయ సామ్రాజ్యం మరి ఇక్కడొక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని వాళ్ళల్లో కూడా వస్తానన్నాడు. ఒక ఇండియాలో ఉన్నటువంటి వీరులు, భోగులు, వసంతలు, రాజరాజులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళల్లో, ధనవంతులలో, కళాకారులలో, తర్వాత రాజకీయ నాయకులలో, వాళ్ళలో కూడా స్వామి యొక్క తేజస్సును ప్రసరింపజేసి వాళ్ళతోని మంచి పనులు చేస్తాను అన్నాడు. ఈ విధంగా కొనసాగుతుంటే కొద్దిగా సమాజంలో మంచి మార్పు రావడం జరుగుతుంది. మంచి మార్పు, ఎంత మంచి మార్పు వచ్చినా కూడా మళ్ళా దానికి సమానంగా మళ్ళీ చీకటి అనేది వస్తుంది, మాయ ఎంబడి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కొందరు పొందలేకపోతున్నారు, కొందరు పొందుతున్నారు, కొందరు పొందలేకపోతున్నారు, పొందినట్టే పొందుతున్నారు, మళ్ళా పొందనట్టే ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ నడుతుంది. అంటే కలియుగ ధర్మం అంతే. కాబట్టి ఈ కలియుగం కూడా ఇప్పుడైతే కొద్దిగా జాగ్రత్త పడి తెలివిగా ఉపయోగించుకొని ఆ మార్గంలో నడిచే వాళ్లకు కొంచెం మంచి చేసుకోవచ్చు, లేకుంటే కలిమాయలో పడడం జరుగుతుంది. ఈ శేష జీవితాన్నైనా కూడా సరి చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రభావమే స్వామి ఈ విధంగా ఎప్పుడు వస్తున్నాడంటే ఈ విధంగా వస్తున్నాడు. ఇంకెప్పుడు వస్తున్నాడని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ వస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు జ్ఞానం అనేది జ్ఞాన వర్షం కురిపిస్తా అన్నాడు. జ్ఞాన వర్షం అది గ్రామాలలో కూడా జ్ఞాన వర్షం కురవాలి. కురిస్తే కానీ అందులో బురదలో ఉన్నటువంటి రత్నాలు పైకి తేవడం జరుగుతుంది. ఒక సిటీలో ఉన్న వాళ్ళు కాక ప్రతి జాగాలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, వాళ్ళు అన్ని విధంగా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, మహాయోగులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదన్నీ కూడా స్వామి
అదొక మానవత్వానికి సంబంధించిందే కానీ కుల మత ప్రాంతాలకు వీటికి వాటికి కాదు. అన్నిట్లో స్వామి యొక్క తేజస్సు వస్తుంది. ఈ విధంగా తేజో రూపంలో వస్తున్నాడు స్వామి. తేజో రూపంలో వస్తున్నాడు, తేజస్సు రూపంలో వస్తున్నాడు. ఆ తేజస్సులో వాళ్ళలో కనపడుతుంది ఇది. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. వాడు చాలా దుర్మార్గుడు ఉండే వాడు ఇప్పుడు మంచివాడుగా మారిపోయాడు అంటే మారిపోవడం జరుగుతుంది. మంచి పనులు చేస్తాడు. అతడు పిసినారి వాడు ఉండేది ఇప్పుడు మంచి చాలా ఉదాహరణ చేస్తున్నాడు అంటే వాళ్ళు వచ్చింది కాబట్టి. ఆ ఉదార స్వభావం స్వామి క్రియేట్ చేశాడు కాబట్టి ఉదారంగా చేయగలుగుతున్నాడు. దానాలు చేయగలుగుతున్నాడు, ధర్మాలు చేయగలుగుతున్నాడు, అన్నదానాలు కానీ ఏ దానాలు కానీ ధ్యాన దానాలు కానీ చేయగలుగుతున్నారు. గుళ్ళు గోపురాలు ఇవన్నీ కట్టి ఎంత వాళ్ళకి ఎంత వీలైతే అంత చేయగలుగుతున్నారు. దానికి తోడు మళ్ళా వాటిని ఆవహించుకొని ఆక్యుపై చేసుకొని కమర్షియల్ చేసేటువంటి కలిమాయ శక్తులు కూడా పుడుతున్నాయి. వాళ్ళ ప్రభావం ఒక టెంపుల్ కట్టిన వాళ్ళు మొదలు కట్టిన వాళ్ళు ఉండలేరు, తర్వాత ఎవరో వాళ్ళు ఆక్లభయించుకుంటారు. దానికి తోడు ఏం చెప్పిండు స్వామి, ఈ కలియుగంలో జరగబోయేటువంటి ప్రభావాలు అన్నదానం అని అసలు మింగే వాళ్ళు, ఓట్లు సంపాదించి కోర్టు వెళ్ళే వాళ్ళు 10 పెద్దగా వెలుస్తారయ్యా. ధర్మసత్రాలని దయ్యాల కొంపలకు అన్నదాతలు సున్నమమ్మేరయ్యా. అడ్డదిడ్డం వారు అద్దెలకి ఇచ్చుకొని ధర్మకర్తల మంచు తిరిగేరయ్యా అన్నాడు. అంటే ఈ కలిమాయ ప్రభావం వల్ల అలాంటి వాళ్ళు ఆక్యుపై చేసుకొని ధర్మకర్తలు మంచుతారు. వాళ్ళు మంచి భావంతోనే చేసే దాన్ని వీళ్ళు ఈ విధంగా ఆక్యుపై చేసుకుంటారు కొంతకాలం వరకు. మళ్ళీ కొంతకాలం వరకు మళ్ళీ మంచి వాళ్ళు రావడం జరుగుతుంది, మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది. ఈ విధంగా స్వామి తేజో రూపంలో వస్తానన్నాడు. తేజో రూపంలోనే రావడం జరుగుతుంది. మనం అందరం చూస్తూనే ఉన్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి ఎప్పుడు దర్శనమిస్తా అన్నారు? నా సమానుడైతే ననుగనా నేర్చును అన్నాడు. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి లైన్లో జ్ఞానములో కానీ దేనిలో కానీ సమానుడైనప్పుడు కానీ గుర్తించగలుగుతాడు, లేకుండా వచ్చినా కూడా గుర్తించలేడు. కలియుగం మునుగుతుంది అంటున్నారు కదా, సో అది ఎప్పుడు అంతమవుతుంది? కలియుగం అంతం అనేది కాదు. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయో అవి విరుగుట కొరకే అనేటువంటి సామెత ప్రకారంగా ఎప్పుడైతే అరాచకాలు పూర్తిగా తారాస్థాయిని చేరుతాయో అవి మళ్ళా ఒక మార్పు వచ్చేసి స్వామి యొక్క తేజస్సు రావడం వల్ల అవన్నీ కూడా మళ్ళీ మార్పు చెంది మళ్ళీ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఒక ఎత్తు చెడాబు ఉన్నప్పుడు మళ్ళీ ఉతారు వస్తుంది, ఉతారు చెడాబు ఎట్లయితే వస్తుందో ఎత్తు వంపులు ఎట్లయితే వస్తుందో గట్లనే జరుగుతూ ఉంటుంది. ఆ కలియుగము ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కలియుగము అంతమవుతుంది అనుకుంటున్నాము. కలియుగము ఉండేది ఏంటంటే 4,32,000 సంవత్సరాల కలియుగ ప్రమాణం. ఈ కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు 5,124 సంవత్సరాలు మాత్రమే గడిచింది. ఇంకెన్ని సంవత్సరాలను అన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇట్లా మన లాంటి వాళ్ళ జనరేషన్ ఎంతో మంది రావడం జరుగుతుంది, పోవడం జరుగుతుంది. ఎవరైతే వస్తున్నారో వాళ్లకు కలియుగం మొదలైతుంది, ఎవరైతే అంతమవుతున్నారో వాళ్ళకు కలియుగం ముగిస్తుంది. వాళ్ళ జీవితంతో పాటు కలియుగం ముగుస్తుంది. వాళ్ళ పుట్టుకతోని కలియుగం ఆరంభమవుతుంది. వాళ్ళకు కలియుగం ఆరంభమవుతుంది. కలియుగం అంతమవుతుంది. అంతమవడం ఏముండదు, ప్రళయాలు వస్తాయి. ప్రళయాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ రకరకాలైనటువంటి కలుషితం, వాతావరణ కలుషితం కానీ అంటే పంచభూతాలను కలుషితం చేయడం వల్ల వాటి వలన ప్రకృతిలో మార్పు జరుగుతుంది. దాని వలన భూకంపాలు రావడం జరుగుతుంది, రోగాలు రావడం జరుగుతుంది, కరోనా లాంటి వ్యాధులు రావడం జరుగుతుంది, గాలి పొల్యూషన్ అవుతుంది, నీటి పొల్యూషన్ అవుతుంది, అనారోగ్యం పాలు కావడం జరుగుతుంది. ఇట్లా 4 రకాలుగా రావడం వల్ల వీళ్ళందరూ కూడా క్షీణించడం జరుగుతుంది. ఇది రాను ఏమవుతుందంటే కలియుగం అంతంటే వీళ్ళకు ఎప్పుడైతే ఎండ్ అవుతారో చనిపోతారో అప్పుడు వాళ్ళకి అంతమైంది. ఇంకున్న వాళ్ళకి ఇంకా కలియుగం ఉంది. ఇది ఎట్లా జరుగుతుంది? 4,32,000 సంవత్సరాల వరకు కూడా కొనసాగుతుంది. అంతం అనేది పూర్తిగా మునిగిపోవడం అనేది ఉండదు. ఇది మునిగిపోవడానికి ఇది పెద్దది కాదు. అనంత విశ్వములో ఈ గోళం ఎంతరా, ఇందులో ఉన్నట్టి నీ శక్తి ఎంతరా, సర్వమును కాపాడు సర్వశక్తిని నీవు శరణు పొందుటే నీదు ధర్మమురా. అనంతమైనటువంటి ఆ విశ్వములో భూగోళం చూస్తే అతి చిన్న గ్రహము. ఈ చిన్న గ్రహమే మునిగిపోతుంది అంటే మనము మనము పోతున్నాము. ఈ ఉన్న నీరు పోయేవారికి కూడా మునిగిపోతుంది అనేటువంటి భావంలోనే ఉంటున్నాం. మనం పోతే మునిగిపోయినట్టు, మళ్ళీ పోడితే మొదలైనట్టు.
ఇది 4,32,000 సంవత్సరాలే కాకుండా ఈ మొత్తం సృష్టి ఆరంభం నుంచి కూడా ఎన్నో యుగాలు నడిచిపోయినాయి. 43 లక్షల సంవత్సరాలు కూడా గడిచిపోయింది. ఏది కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ కలియుగంకి వచ్చే వరకు అన్ని లక్షల సంవత్సరాలు గడుచుకుంటూ వస్తుంది. ఎప్పుడు మునిగింది లేకుండా పోతుంది అనేటువంటిది కూడా వట్టి మాటనే, కానీ అది ఏమి మునగదు, ఏం చేయదు. వాళ్ళు పోతే వాళ్ళతో మునిగినట్టు, అంతవరకే. వాళ్ళు ఉన్నన్ని రోజులు అది ఉంటుంది. కష్టాలు సుఖాలు అనేది ఇది కామన్ కాబట్టి పంచభూతాల్లో మార్పు వచ్చేస్తుంది. అది కూడా మార్పు వీళ్ళు అలా చేయడం జరుగుతుంది. సృష్టికి ప్రతిసృష్టి చేసినట్టు చేస్తున్నారు కాబట్టి అన్ని కల్తీలు చేయడం జరుగుతుంది, దోపిడీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కలియుగంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రాబ్లమ్ చూసి మునిగిపోతుంది అనేటువంటి మన అంతమే కలియుగాంతం. చాలా మంది అట్లనే భయపెట్టుకుంటూ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికే చేస్తున్నారు, కానీ కలియుగం అనే అంతం అనేది ఏం కాదు. వాళ్ళు ఉన్నంత వరకు ఉంటుంది, వాళ్ళు పోయిందంటే అంతమైనట్టు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంతో పాటు ఏ బోధనలు చేశారు? వీరబ్రహ్మేంద్ర స్వామి జ్ఞాన బోధలు చేశాడు. జ్ఞాన బోధలలో కాలజ్ఞానం అనేది ఏంటంటే ముందు జాగ్రత్త కొరకు. మన చిన్నపిల్లవానికి ఏం చేస్తావు, ఉరకకురా పడతావు అని చెప్తాము, అక్కడ రాయి ఉన్నదని చెప్తాము, అక్కడ గోయి ఉన్నదని చెప్తాము, అక్కడ బురద ఉన్నదని చెప్తాము. ఇవన్నీ ఆ బురద రాయి ఇవన్నీ ఉన్నాయి, మెల్లగా నడువురా అని చెప్పడానికి ఏంటి, అది కాలజ్ఞానం చెప్తున్నాడు. కాలజ్ఞానం అంటే ఏంటి కదే. ఇంకో కాలజ్ఞానం ఇంకో కొద్దిగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు, వర్షాకాలం వస్తుంది, మళ్ళీ అన్నీ తడిసిపోతాయి, దానికి మాకు పోయినటువంటి గుడిసెను అదో ఇదో కప్పుకోవాలి, చేయాలి, అన్ని కట్టెలన్నీ లోపల పెట్టుకోవాలి అనుకోవడం జరుగుతుంది. తడిసిపోకుండా కాపాడుకోవాలి అనేది జరుగుతుంది. ఎండ వస్తుంది, ఎండకు మనం తట్టుకోగలము అని ఫ్రిడ్జ్లో అవో ఇవో ఏదో పెట్టుకుంటున్నాం అవన్నీ. అలాంటిది ముందు జాగ్రత్త కొరకు ఇవి అంటే కాలాన్ని గురించినటువంటి జ్ఞానము కాలజ్ఞానం. అలాంటి జ్ఞానం చెప్పిండు. కాలజ్ఞానమే కాకుండా లౌకిక జ్ఞానం. లౌకిక జ్ఞానం అంటే ఈ సాంసారిక జీవితములో తల్లిదండ్రితోని భార్య పిల్లలతోని ఎట్లుండాలి అనేది అవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. అదేంటి లౌకిక జ్ఞానం. ఈ జీవితము మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని రకాల జీవనం చేయాల్సి వస్తుంది, దానిలో సాధక బాధకాలు, కష్టాలు, సుఖాలు, నష్టాలు అన్నీ వస్తుంటాయి. అవి ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ధైర్యం తెచ్చుకోవాలి ఏంటి అని అన్నీ కూడా ముందు జాగ్రత్త కొరకు చెప్పిండు, పరిస్థితులు చెప్పిండు. ఏంది లౌకిక జ్ఞానం చెప్పిండు. అని చెప్పిండు, నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి అంశము, నీకన్న బిడ్డలే గణపతి అంశం, అట్టి వారి మెప్పు పొందాలిరా అన్నాడు. వాళ్ళ మెప్పు పొందినప్పుడే నీకు ఈ రాజయోగంలో నువ్వు పాస్ కాగలుగుతావు, 9 సబ్జెక్టులలో పాస్ కాగలుగుతావు. 9 సబ్జెక్టులు ఏంటి అంటే తల్లి ఒక గ్రహము, తండ్రి ఒక గ్రహము, అన్నదమ్ములు ఒక గ్రహము, అక్కచెల్లెలు ఒక గ్రహము, అన్న బావలు బామర్దలు వదినలు ఒక గ్రహము, అమ్మమ్మలు నాయనమ్మలు ఒక గ్రహము, ఇట్లా 9 గ్రహాలు. 9 గ్రహాలే వీళ్ళు. ఆ 9 గ్రహాలు అనుకూలంగా ఉంటే 9 వీళ్ళ అనుకూలంగా ఉంటే అది సాఫీగానే జరుగుతుంది. ఏ ఒక్క గ్రహం సరిగా లేకపోతే వాళ్ళతో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ విధంగా ఇట్లా ఉంటుందని చెప్పి కూడా స్వామి ఏం చెప్పాడు, ఈ లౌకిక జ్ఞానంతో పాటు ఈ లౌకిక జ్ఞానం చెప్పిండు, కాలజ్ఞానం చెప్పిండు, ఆత్మజ్ఞానం చెప్పిండు. ఆత్మజ్ఞానం అంటే ఏంటిది, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతాను, నేను అనేది అందరిలో ఉంది. నీది కానిదేంది శరీరం మాత్రం ఎవరిది వాళ్ళదే. నేను అనేది మాత్రం అంతటిలో ఉన్నాడు. అంటే కరెంట్ ఎట్లయితుందో, కరెంట్ అందరిలో ఇప్పుడు అన్ని బల్బులో ఉంది, ఆ ఫ్యాన్లో ఉంది, దీనిలో ఉంది, ఆ బల్బులో ఉంది, ఈ బల్బులో ఉంది, కెమెరాలో, ఇవన్నీ ఇట్లున్నాయి. ఉన్న అన్నిట్లో ఉన్నది కరెంటే. కానీ దేనికది నేను 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 అనుకుంటుంది. అందులో ఉన్న శక్తి ఏంటిది, అన్నీ నేను అంటాడు. ప్రతి మనిషి కూడా నేను అని మాత్రం అంటాడు. నువ్వు వేరు, నీ శరీరం వేరు, నీ పేరు వేరు. నేను అని మాత్రం అందరు అంటారు. అందరిలో ఉన్నది ఒకటే నేను. ఆ నేను అనేదే కరెంటు. కరెంట్ అంటే దైవము. కరెంట్ శక్తి అని అంటేనే దైవం. దైవానికి ఎవరి పేరు ఏం పెట్టుకుంటారో, ఏ భాషలో ఏం తెలవాలని పోతారో అందులో ఉన్నటువంటిది ఒక శక్తి, మనల్ని నడిపించేటువంటి శక్తి. ఆ శక్తినే దైవం అంటున్నాము. ఆత్మజ్ఞానం అంటే నేను నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి పోతున్నా, ఏంటిది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలి. నేను అనేది ఎవరని తెలుసుకోవాలి. నేను అనేది తెలుసుకుంటే, తనను తాను తెలుసుకుంటే, ఎవరిది వాళ్ళు తనను తాను తెలుసుకుంటే సర్వం తెలుస్తుంది. అన్నీ కూడా తెలిసిపోతాయి, నువ్వెవరో తెలిసిపోతుంది.
అదే ఆత్మజ్ఞానం. తనను తాను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. ఆ ఆత్మజ్ఞానానికి ఎన్నో మార్గాలు కూడా బోధించాడు స్వామి. అంతేకాకుండా బ్రహ్మజ్ఞానం అంటే భగవంతుడు ఎవరు, శక్తి అంటే ఆ భగవంతుడు శక్తి రూపంలోనే ఉన్నాడు. ప్రతి దానిలో ఉన్నటువంటి శక్తే భగవంతుడు. అది కనపడదు కానీ ప్రభావం చూపుతుంది కదా. భగవంతుడు ప్రభావం మంచి ప్రభావం అంతా భగవంతుడు చేస్తుంటాడు. చెడుదంతా కూడా కలిమాయ చేస్తుంది. ఈ కలిమాయ భగవంతునికి ఒక పోటీ నడుతూ ఉంటుంది. కలిమాయ అంతా కూడా మాయ ఎప్పుడు చీకటి ఎట్లయితే ఉంటుందో ఆ చీకటి ఉన్నప్పుడే వెలుతురు భావం తెలుస్తుంది. ఆ దైవం గురించి బోధించేదే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే దైవతత్వాన్ని బోధించేటువంటిది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం బోధించాడు. తర్వాత పారమార్థిక జ్ఞానం బోధించాడు. అంటే స్వామి బోధనలలో ఈ 5 జ్ఞానాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అది క్షుణ్ణంగా పరిశీలిస్తే గాని తెలుస్తుంది. లౌకిక జ్ఞానం గురించి ఏం వాక్యాలు చెప్పాడు, కాల జ్ఞానం గురించి ఏం వాక్యాలు చెప్పాడు, ఏం చెప్పాడు, బ్రహ్మజ్ఞానం గురించి ఏం చెప్పాడు, ఆత్మజ్ఞానం గురించి ఏం చెప్పాడు, పారమార్థిక జ్ఞానం గురించి ఏం చెప్పాడు. పారమార్థిక గుణం అంటే పరమాత్మని చేరుకునేటువంటి మార్గాలు పారమాత్మిక జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క మార్గాలనే భగవంతుని ఎట్లా చేరుకోవాలి, ఏం చేయాలి, ఎలాంటి యోగం చేయాలి, ఎలాంటి మొదలు ఇవన్నీ చేసుకోవాలి అనేది అవన్నీ గ్రంథాలలో కాలజ్ఞానం ఉంది. తర్వాత గోవింద వాక్యాలు ఉన్నాయి. తర్వాత కాళికాంబ సప్తశతి, తర్వాత వీరకాళికాంబ, తర్వాత కాళీ మకటకందాలు, సిద్ధార్థ బోధ, తర్వాత ఆత్మజ్ఞాన తత్వాలు, ఇన్ని రకాల జ్ఞానాలు ఈ 5 జ్ఞానాలు కూడా ఆ తత్వాలలో ఉన్నాయి. అవన్నీ రాసి పెట్టడం చెప్పింది, బోధించడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలను చాలా మంది ఆకర్షణీయులు కాకపోవడానికి కారణం ఏంటి? బ్రహ్మేంద్ర స్వాముల వారు బోధించిన అన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు. ఒక తల్లిదండ్రి తన పిల్లలకు ఏ విధంగా బోధిస్తాడో, జాగ్రత్తలు చెప్తాడో, అవన్నీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవులందరి కొరకు చెప్పాడు. మానవులందరికీ జ్ఞానబోధలకు రుచించవాలి. ఎందుకంటే కలిమాయ ప్రభావంలో ఉన్నారు కాబట్టి. కలిమాయ ప్రభావానికి ఈ మాయకు జ్ఞానానికి అంత దూరం ఉంటుంది. స్కూల్కి పోవాలంటే పిల్లవానికి ఎంత దుఃఖం వస్తుందో, ఈ జ్ఞానబోధలు వినాలంటే కూడా అంత దుఃఖం వస్తుంది. ఎప్పుడు ఆ స్కూలు పోయే పిల్లవాడు జ్ఞానస్తుడు కొద్దిగా జ్ఞానంలో పడితే ఆటోమేటిక్గా పోతుంటాడు. అంతవరకైతే పిల్లవాడిని మనం బలవంతాన తీసుకుపోయి స్కూల్లో చేర్పించినట్టే. ఇదివరకు ఒక 50-60 సంవత్సరాల క్రితం అయితే ఎవడు స్కూల్కి పోయేది కాదు, బలవంతంగా తీసుకుపోయేది, పెంచేది. తల్లిదండ్రి కూడా పంపించే వాళ్ళు కాదు, వాళ్ళ అవసరాలను బట్టి. ఇప్పటి వరకు ఇప్పుడు వెళ్తున్నారు. రేపు ఇంకా రాబోయే కాలంలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలు అంటే వినేవాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, ఆచరించే వాళ్ళు వస్తారు. అది ముందు వస్తారు. ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంకా బాల్యావస్థలోనే ఉన్నారు, ఇంకా అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి అప్పుడే వెళ్ళరు. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఫ్రెండ్స్ తోని, ఆటలతోని, ఆట వస్తువులతోనే జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలో ఉన్నారు. నర్సరీలో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది, ఎంతసేపు బొమ్మలతో ఆడుకోవాలి, పిల్లలతో కొట్లాడాలి, లేకుంటే చాక్లెట్లు తినాలి, ఐస్ క్రీమ్ తినాలి, ఇవి తినాలి కాదు ఉంటుంది. ఆ జ్ఞానబోధలకు విద్యానికి పోరు. అట్లనే జ్ఞానం పోవడం జరుగుతలేదు. ఇది కలిమాయ ప్రభావం వల్ల అట్రాక్షన్ కాలేకపోతున్నారు. ముందు అవుతారు. వాళ్ళ మంచి కొరకే స్వామి చెప్పింది. ఏం చెప్పాడు స్వామి? ఇప్పుడు స్వామి చెప్పినవి అన్నీ కూడా సంస్కారవంతులు కావడానికి, కలిమాయ ప్రభావం కాకుండా సంస్కారవంతమైనటువంటి జీవితము ప్రతి మనిషి, ప్రతి తల్లిదండ్రి కోరుకునేది ఏంటంటే పిల్లవాడు ఉత్తముడు కావాలి, మంచివాడు కావాలి, మంచిగా ఎదగాలి అనేటువంటి వాళ్ళు పిల్లల నుంచి తల్లిదండ్రి ఏమి ఆశించరు. పిల్లల అభివృద్ధిని మాత్రమే ఆశిస్తారు. స్వామి తన కొరకు అవతరించలేదు, తన కొరకు అవతరించకుండా వీళ్ళందరూ కూడా సంస్కరించడానికి, జ్ఞానబోధలతో సంస్కరించడానికి అవతరించాడు. అందుకే జ్ఞానబోధలు అంటే వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా కలిమాయ ప్రభావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత అట్రాక్షన్ కాలేరు. వాళ్ళను బలవంతంగా పిల్లలైనా కూడా, ఇప్పుడు తల్లిదండ్రులైనా కూడా ఆ పిల్లలను కొంత శ్రద్ధతోని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర జ్ఞానం దిక్కు మరలించాలి.
ఆ కలిమాయ ప్రభావం తగ్గడానికే స్వామి ఈ కొన్ని ఇప్పుడు ముక్తి మార్గం బుక్ కానీ కలియుగ రక్షణ కవచం కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ కొరకు మనకు అనుగ్రహించాడు. అది వాళ్ళకి పెడితే వాళ్ళు కొంత కలిమాయ ప్రభావం తగ్గి సంస్కారవంతమవుతారు. లేకుంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చూసేటువంటి మన ఫోన్లో కానీ తర్వాత ఇవన్నీ వీడియోలు అవన్నీ చూసుకుంటే ఎట్లా తయారవుతున్నారు, అట్లా అరాచకంగా తయారవుతున్నారు, అశాంతిగా తయారవుతున్నారు. తినేటువంటి ఆహారంలో కూడా సరైన తిండి లేదు, తర్వాత కలుషితమైనటువంటి ఆహారము, ఇవన్నీ కూడా కలిమాయ ప్రభావం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి మనము కొద్ది జాగ్రత్తగా ఉండాలి. దీన్ని అట్రాక్షన్ కాకపోయిన వల్ల నష్టమే లేదు. వాళ్ళు ముందు ముందు వాళ్ళే మారుతుంటారు, వస్తుంటారు. ఇప్పుడు ఇదివరకు ఒక 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పద్ధతి ఇప్పుడు లేదు. అంతకుముందు ప్రతిభలు చాలామంది అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి బోధల దిక్కు వచ్చేది. ఇప్పుడు దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి మాత్రము ఎవరు స్వామి లైన్లకు సరి అయిన పద్ధతిలో లేరు. కాకపోతే ఇప్పుడిప్పుడు మళ్ళీ మొదలవుతున్నారు. ఇప్పుడు కొద్దిగా కలిమాయ ప్రభావం వెనుక పడుతుంది కాబట్టి కొంచెం అవుతున్నారు. వీళ్ళందరూ కూడా మంచి మార్గంలోకి వచ్చేటువంటి ప్రభావం వస్తుంది. దాన్ని కూడా ఏం చెప్పిండో అది పూర్వజన్మ సుకృతం ఉండాలని చెప్పాడు స్వామి. ఇప్పుడు కొంత స్వామి భక్తులు ఇప్పుడు ఉన్నటువంటి స్వామి భక్తులు కావడానికి కూడా కారణాలు ఏంటంటే పూర్వజన్మంలో స్వామి భక్తులైన వాళ్ళే ఇప్పుడు అభివృద్ధిలో ఉన్నారు. వాళ్ళు మాయ ఆవరించడం వల్ల వాళ్ళు దాన్ని గుర్తించలేకపోతున్నారు. మాయ ప్రభావం తగ్గిందంటే ఆటోమేటిక్గా స్వామి లైన్లోకి రావడం జరుగుతుంది. ఆ జ్ఞాన బోధలు వాళ్ళే కూడా జ్ఞానస్తులైతారు. అందరినీ కూడా సంస్కరించేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఆరోగ్యం గురించి చెప్పిన ఆ బోధనలేంటి? బ్రహ్మేంద్ర స్వాముల వారు మన ఆరోగ్య రక్షణ గురించి చాలా విషయాలు చెప్పి ఉన్నాడు. మన ఆరోగ్యం దేనికి ఒక శారీరక ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది. మానసికంగా శారీరకంగా మనకు ఏ విధంగా ఆరోగ్యం పొందాలనేటువంటి అనేక మార్గాలు కూడా స్వామి చూపించాడు. అసలు మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది? కలిమాయ ప్రభావం వల్ల వస్తుంది. కలిమాయ ప్రభావం వల్ల, అందుకే దానివల్ల ఏం చేస్తుండ్రు, మాయబడిన జనులు మర్మంబు గనలేరు, మాయ తొలగిపోవు హాయిగలు, మాయ దృంచ గురుని మంత్రంబు శక్త్యంబు కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. అంటే ఈ మాయబడిన జనులు ఈ మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఈ పద్ధతిని తెలుసుకోలేకపోతున్నారు. మానవుల యొడళ్ళు మాయామలముతో నిండియుండు సుకృత మెండియుండు, దేహ శుద్ధి పిదప దేహితా శుద్ధి అవు అన్నాడు. మానవుల యొడళ్ళు మాయా అనేటువంటి మలినాలతో నిండుకొని ఉందట. అంటే ఏంటిది? కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్ల శారీరకంగా రుగ్మతలు వస్తున్నాయి, మానసికంగా రుగ్మతలు వస్తున్నాయి. ఈ విధంగా మాయా ప్రభావం వల్ల ఈ విధంగా మనిషి శరీరమే మాయలో జరిపోయింది. ఇవన్నీ రావడానికి కూడా కారణం ఈ కల్తీలు కావడం కానీ, ఇవన్నీ కూడా ప్రకృతి విరుద్ధమైనటువంటి పద్ధతులు పాటించడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. అనారోగ్యం ఒక శారీరకంగా కాదు, మానసికంగా కూడా అనారోగ్యం ఏర్పడుతుంది. ప్రకృతి పంటల వికృతంబుగా చేసి 10,000 వ్యాధులను తెచ్చారయా, వింతగొల్పు వ్యాధి వైద్యులను ఏడ్పించి అంతు తెలక ప్రజలు తెచ్చారు. ప్రకృతి అంటే అధిక ఉత్పత్తి కొరకు అనేకమైనటువంటి రసాయనాలు యూజ్ చేసి అధిక ఉత్పత్తి చేస్తున్నారు. అవి తినడం వల్ల కెమికల్స్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. ప్రకృతి పంటలను వికృతంగా చేసి 10,000 వ్యాధులను తెస్తారు. 10,000 వ్యాధులకు కారణమైతాయట అవి. ఒక్క భూమి కలుషితమే కాకుండా నీరు కలుషితమవుతుంది, వాయు కలుషితమవుతుంది, అన్నీ కూడా కలుషితమవుతున్నాయి. దానివల్ల కూడా కల్తీ కొడుకులే పుడతారయా, అన్నిట్లో కల్తీలు చేస్తారయా, మాటల్లో కల్తీలు, నవ్వుల్లో కల్తీ, చీడ పురుగై ప్రజలు చంపేరయ్యా. ఈ కలిమాయ ప్రభావం వల్ల అలాంటి వాళ్ళు పుట్టడం జరుగుతుంది, అన్నిట్లో కల్తీలు చేయడం జరుగుతుంది. ఆ కల్తీల ప్రభావం వల్ల వీళ్ళు ఇట్లా అనారోగ్య పాలవుతున్నారు. అందుకే ఇది చాలా జాగ్రత్తగా ఉండి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆహారం కూడా వీళ్ళు తినకూడని పదార్థాలు తినడం వల్ల కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పుడు మానవ శరీరం ఎట్లా నిర్మించబడ్డదంటే, ఇప్పుడు ఎట్లుంటుంది, పెట్రోల్తో నడిచేటువంటి బైక్ను మనము కిరసనాయిల్తో నడిపిస్తే ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో త్వరగా, అదేవిధంగా శాకాహారానికి రూపొందించబడినటువంటి మానవులు
ఈ మాంసాహారానికి అలవాటు పడితే ఆ శరీర తత్వం వల్ల అది కొన్ని డ్యామేజ్ అవుతున్నది, తొందరగా డ్యామేజ్ కావడం జరుగుతుంది. దానికి కూడా ఒక రకమైనటువంటి ఇది కారణం, అనారోగ్య కారణం. కాబట్టి ఈ విధంగా అనారోగ్యం పాలవుతున్నారు. తర్వాత వాతావరణ కలుషితం వల్ల ఏం జరుగుతుంది, ఈ వాయు పొల్యూషన్ వలన జరుగుతుంది. ఈశాన్య దిక్కున విషగాలి వీచేను లక్షలాది ప్రజలు చచ్చేరయ, కోరంకి అను జబ్బు 1,000,000 మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ. ఈశాన్య దిక్కు నుంచి అంటే మన శరీరానికి, మన శరీరం అంటే ఇండివిజువల్గా ప్రతి వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే ఈశాన్యం అనేది ఈ ముక్కును ఆస్వాదించి చెప్పడం జరుగుతుంది. ఈ శరీరానికి శిరస్సు ఉత్తరం అయితే ఈ ముక్కు అనేది ఈశాన్య భాగంలో వస్తుంది. కాబట్టి ఈశాన్య దిక్కు నుంచి విషగాలు వెళ్తుంది. మనం తీసుకునే విషగాలు తీసుకుంటున్నాం అంటే వాతావరణ కాలుష్యతాన్ని మనం పీల్చుకుంటున్నాం. కాబట్టి పొల్యూషన్ ఈశాన్య దిక్కున విషగాలి వీచాను లక్షలాది ప్రజలు చచ్చారు. ఇలాంటి లక్షలాది మంది ఒక పొల్యూషన్ వలన చస్తారు. అలాంటిదే కొన్ని ఇలాంటి అన్ని కంపారిజన్గా కోరంకి అని జబ్బు కానీ ఇలాంటి వైరస్లన్నీ కూడా చాలా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ముక్కు ద్వారానే లోపల చేరతాయి. చెడు బ్యాక్టీరియా అయినా కూడా, చెడు క్రిములు అయినా కూడా, ఎలాంటి వైరస్లు అయినా కూడా ఈ ముక్కు ద్వారానే లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ శ్వాసకోశాలను చక్కనుంచుకోండి అని స్వామి మనకు సలహా ఇస్తున్నాడు. శ్వాసకోశములను చక్కనుంచెడు వాడు స్నాన పాన భోజనముల నెరిగి చేయువాడు యోగ సిద్ధుడాచార్యుడు కాళికాంబాంస కాళికాంబ అని ఈ విధంగా వచ్చాడు. తర్వాత ఆహారం తినేటువంటి పద్ధతిలో కూడా ఇష్టమైనటువంటి ఆహారాలన్నీ తిని అనారోగ్యం పాలు కాకుండా ఇందులో జఠరాగ్ని అనేటువంటి అగ్ని హోమగుండం ఉంది ఈ కడుపులో. అది ఆ అగ్నికి క్రమముతో వేయమన్నాడు. కారు చిచ్చుకింత క్రమముతో వేయుడి, క్రమము తప్పేనేని కలలు లేవు, కలలే ఈశుడవుట కార్చిచ్చునకు బుక్కిత్తి కాళికాంబాంస కాలి. ఈ దీనికి వేల తప్పి తినడం కానీ ఒక క్రమముగా పద్ధతిలో వేయండి. ఒక యజ్ఞం చేసినప్పుడు ఒక నెయ్యి వేసిన తర్వాత ఒక దప్పిండి వేసి తర్వాత నెయ్యి వేసి ఎట్లయితే మంటను ఆరిపోకుండా చేస్తున్నావో ఆ విధంగా ఉంచుకో. లేకుంటే ఎక్కువ వేసినాం అనుకో, ఏది నెయ్యి ఎక్కువ వేసినా పిండి ఎక్కువ వేసినా కూడా, సంజలు ఎక్కువ వేసినా కూడా అన్ని పొగ వస్తుంది. అదేవిధంగా పొగ ఆవహించి ఆరోగ్యం అంతా చెడిపోతుంది. దాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు స్వామి. ఏం చెప్తున్నాడు, కారు చిచ్చుకింత క్రమముతో వేయుడి, క్రమము తప్పేనేని కలలు లేవు, కలలు ఈ చూడట కార్చిచ్చునకు భుక్తి కాళికాంబాంస కాళికామ. తర్వాత ఒక్కొక్కరు చాలా మంది ఒక్క పొద్దులు ఉంటుంటారు, తినకుండా ఉంటుంటారు, ఎండబెట్టుకుంటారు, నీరు తాగారు, అన్నం తినరు, ఆ శరీరం వేడెక్కిపోతుంది, అనేక రకాలటువంటి ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా ఏం చెప్తున్నాడు స్వామి, కూడు బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్ష నంబు చేయు కుక్షి మలము, కూడు విడిసి మలము కుడుసురాయు ఉపవాసి అన్నాడు. కూడు పెట్టకపోతే కుక్షిలో ఉన్నటువంటి జఠరాగ్ని, అంటే కుక్షి అంటే కడుపులో శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని కుక్షి శరీరంలో ఉన్నటువంటి మలినాలను భోజనం చేస్తుందట. దీని భోజనం పెట్టకుండా దాన్ని మలినాలను భోజనం పెడుతున్నావు నాయన, పెట్టకు భోజనం పెట్టకు. కాబట్టి క్రమంతో ఇక్కడి నుంచి తీసుకోకపోతే అక్కడి నుంచి తీసుకుంటుంది. ఆ విధంగా చేయడం జరుగుతుంది. కారు చిచ్చు కింద క్రమంతో వేయండి. ఈ విధంగా ఒక్క పొద్దులని ఉంచుకోకండి. తర్వాత నీరు తాగేటువంటి క్రమం కూడా చెప్పిండు. నీరు త్రాగునట్టి క్రమము నెరింగిన అప్పు పృథ్వీ తేజం అన్ని తెలిసే, మంచి నీరు త్రాగు మహిమలు గనలేరు అన్నారు. మంచి నీరు ఎప్పుడు తాగాలి, ఎట్లా తాగాలి, ఎంత తాగాలి అనేటువంటి పద్ధతిలో తెలుసుకొని తాగండి. నీరు తాగకపోతే వేడైతుంది, మలినాలు బయటకు పోవు. ఇవన్నీ కూడా ఏం చెప్పిండు, ఆ నీరు గురించి చెప్పిండు. నీరు తాగునట్టి క్రమం నెరింగాలంట, అది ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు ఏంటిదని నీరు, అవన్నీ కూడా డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారు. నీరు త్రాగునట్టి క్రమము నెరింగిన అప్పు పృథ్వీ తేజం అన్ని తెలిసే. అప్పు పృథ్వీ అంటే వాయువు తెలుస్తుంది, అగ్ని తెలుస్తుంది, అగ్నితత్వం, వాయుతత్వం, భూతత్వం అన్నీ కూడా ఆ తత్వాలు తెలిసిపోతే అవన్నీ కూడా ఒక మార్గంలోకి వచ్చేస్తాయి ఈ నీటి వల్లనే. దానికి ఏం చెప్తున్నాడు, నీరు త్రాగునట్టి క్రమము నెరింగిన అప్పు పృథ్వీ తేజం అన్ని తెలిసే, మంచి నీరు త్రాగు మహిమలు గనలేరు కాళికాంబాంస. ఆ మహిమలు, దాన్ని ఎన్నో మహిమలు ఉంటాయి దానిలో. నీటి తాగల్లో నీరు తినండి, క్రమంగా తినండి, క్రమ పద్ధతిలో తినండి, టైంకు తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి మందులు వాడుకోండి. తర్వాత
360 ఇప్పుడు ఈ కలి ప్రభావం వల్ల కలుషితం వల్ల ఏం జరుగుతుందట, 360 వ్యాధులే వచ్చేను వైద్యమే తపారదు నమ్మండయ్య. దైవ నిర్ణయం అట్లా జరుగుతుంది. ఈ విధంగా ఈ పాపాత్మలను నశింపజేయడానికి దైవ నిర్ణయం ఎట్లా జరుగుతుంది. ఈ విధంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు తినే ఆహారంలో కానీ, పిల్లలకు పెట్టే ఆహారంలో కానీ, అన్ని బయట తిండ్లు అన్నీ కూడా కల్తీలు అవుతున్నాయి. కాబట్టి కల్తీలు నుంచి బయటపడాలంటే వీటి నుంచి మరి ఏంటిది రక్షణ ఏంటిది మాకు ఎట్లా తెలవాలి ఏంటిది అని అంటే, స్వామి యొక్క మార్గం మనకు అనుకరించాడు. ఏం అనుకరించాడు ఆ స్వామిని? ఇవన్నీ అడిగితే మరి వీటికి మార్గం ఏంటంటే, మార్గము ఒక్కటని కాదు, అన్నిట్ల కల్తీలు ఉన్నాయి. ఒకరు చేసిన కల్తీ ఒకరు తినడం జరుగుతుంది. ఎవరు చేసిన కల్తీ వాళ్ళు నేను తినలేదు అనుకుంటున్నాడు, కానీ ఒకరు చేసిన కల్తీ ఇంకోళ్ళు. అన్నిట్లా కల్తీలు జరుగుతున్నాయి, అన్నిట్లా మోసాలు జరుగుతున్నాయి, ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు. అందుకేమన్నాడు, దొంగతనాలు చేసి దోపిడీలు చేసి ప్రతి వారు సుఖపడగ చూశారయ్యా. ఇట్టి సంఘం మధ్య మీ భార్య బిడ్డలు ఎట్లా సుఖపడతారో చెప్పండి అయ్యా. ఈ విధంగా సుఖపడడానికి వీల్లేదు. కాబట్టి పబ్లిక్ అంతా ఇట్లా ఉంది. ఇవంతా ముందు జాగ్రత్త కొరకు చెప్తున్నాడు. జాగ్రత్త పడండి, ఆరోగ్యం గురించి చూడండి. సహజ మరణం వచ్చే వరకు అందరూ కూడా ఇది మీరు కేవలము జ్ఞాన సముపార్జన చేసుకోవడానికే వచ్చారు. ఇది అంతా కూడా భూగోళం అంతా కూడా ఒక ఎక్స్కర్షన్ వచ్చినటువంటి యాత్రా స్థలమే, కానీ ఇది ఇక్కడ ఎప్పుడు ఉండేది స్థలం కాదు. దానికి కూడా ఏం చెప్తున్నాడు, వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు. ఏమి తెలియని జన్మకెందుకు గర్వంబు, అందరిని కాపాడు ఆది పురుషున్నమ్ము అన్నాడు. ఎవరు ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎక్కడికి పోతలేదు, ఏం తెలియనప్పుడు ఎందుకు? కాబట్టి బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి మానవ జన్మం ఎత్తడం జరిగింది. ఇది వేసి మంచి చేసుకోండి, మీరు మంచి చేసుకొని మంచి పుణ్యం చేసుకొని మంచి దుగాండి, దైవాన్ని చేరుకోండి. లేకుంటే ఇదే కష్టాలు పడుతున్నారు. ఇది ఇంకొకటి ఏం చెప్తానంటే, పూర్వజన్మములో నా చేసిన పాపాలే రోగమై పీడించు ఈ జన్మలో అనుభవించను లేక అన్ని సంపదలుండు, ఇంతకంటే శిక్ష ఏముందిరా. అన్ని రకాల సంపదలు ఉంటాయి, తినలేరు, పండుకోలేరు, ఉండలేరు. ఏంటి బాధలు, షుగర్లు తినలేరు, బీపీలు తినలేరు, ఇవన్నీ కూడా ఇన్ని రకాల బాధలు పడబడాల్సి వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అని స్వామి ఆరోగ్యం గురించి అనేక రకాల చెప్పిండు. ఇంతేకాకుండా ఇంకా చాలా చెప్పినవి ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఆ ముక్తి మార్గం బుక్కును మనం చదివితే స్వామి కొద్దిగా మార్గం అనుసరించి ఈ కలితేల నుండి తగ్గించుకోవడం కానీ, తర్వాత మన పిల్లలను సంస్కరింపజేసుకోవడం కానీ జరుగుతుంటాయి. ఆ మార్గం ఇచ్చాడు. ఈ మార్గాన్ని అందరూ కూడా మరి ఉపయోగించుకుంటారో లేదో తెలియదు. అది కూడా ఏమన్నాడు, పరమ గోరు శక్తి గురువు నందనురక్తి కాళి కాంబయందు కలుగు భక్తి 3 పూర్వజన్మ సుకృతం వల్ల కలుగు జీవికి అన్నాడు. ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం ఉంటే కలుగుతాయి. అది ఎవరికి అదృష్టవంతులో ఏంటిదో అది చేసుకోండి. మరి ఒక్కటేసారి ఇవాళ కూర్చుండి నేను అంతా కూడా దైవశక్తి సంపాదించుకుంటాక నేను బుద్ధిమంతున్నైనా ఇది అనుకుంటే కుదరదు. జన్మ జన్మలకు సముపార్జితం అయిన పుణ్యలవము చేత ముక్తి కలుగు, భుక్తి గోరు వారు మోక్షముగనలేరు అన్నాడు. భుక్తి గోరు వారు మోక్షం లేరు, జన్మ జన్మలు సంపార్జన చేసుకోవాలి. కనీసము ఇప్పుడు ఈ విషయం తెలిసింది కాబట్టి ఈ జన్మలోనైనా శ్రీకారం మొదలు పెట్టుకొని 1వ తరగతిలో చేరి కొద్దిగా జ్ఞానం సంపాదించుకుంటే ఇంకో జన్మలో అంకిత చేస్తుంటాము. కాబట్టి ఈ విధంగా జాగ్రత్త పడండి అని చెప్పుకుంటా వస్తున్నాడు స్వామి. భోగమనుభవింప రోగాల భయమబ్బు అన్నాడు. భోగమనుభవింప రోగాల భయమబ్బు, భయము లేనిది ఒక్క వైరాగ్య భాగ్యమే. వాద భయము శాస్త్రవాదమను, శాస్త్రాలు నేర్చుకుంటే వాద భయం, భోగం అనుభవిస్తే రోగాల భయం. అన్ని రకాల ఆహారాలు తింటూ ఉంటే రోగాలు పెరుగుతుంటాయి. అందుకేమన్నాడు, ఇవన్నీ కూడా మీ ఆధ్యాత్మిక దానికి అవన్నీ కూడా ఆటంకాలు. ఇవి జివ్వ రుచుల కొరకు జీవిత లక్ష్యమే విడుచువాడు తత్వవేత్తగాడు, నాలుకగట్టు వాడే నారాయణ. నాలుకగట్టి ఏ పద్ధతిలో ఏం తినాలో అవి చేసినప్పుడు నువ్వు అది చేరుకోగలుగుతావు, నువ్వు దైవత్వం సంపాదించుకోగలుగుతావు. ఎన్ని రకాలుగా బాధలు ఉంటాయి ఈ ఆహారం మీద, ఆరోగ్యం మీద. అన్నిటికి కారణము కూడా కలిమాయ ప్రభావము, మన ఆహార పద్ధతులు, మనం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణము. వీటి అన్నింటినీ గుర్తించుకొని మనము దేంతో మొదలాలి? మనం కాలజ్ఞానంతో, జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో, లౌకిక జ్ఞానంతో ఈ 5 జ్ఞానాలను ఉపయోగించి ఈ కలిమాయ శక్తుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని స్వామి ఆ విధంగా బోధించాడు.
చివరిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాలను మా కోసం చెప్పగలరా గురుగారు? వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తత్వాలలో చాలా డీప్ భావం ఉంటుంది. అది అంతే సామాన్యులకు అందరికీ అర్థం అర్థం కాదు. కాదు. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచియున్నది వృక్షము, మోదమలరగమింటి మీదను మదగజము విహరించెరా. చిదిమి పట్టిన పండుకై ఒక చీమ ఏనుగు మృంగెరా. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచియున్నది వృక్షము, చింతబొట్టిన రాతి మీదను చింతమానొకటాయరా. అంతలోనే దానిలో చేమంతి పువ్వులు పూసెరా. పంతమాడుచు కప్పయొకటి పాములైదిటి మృంగెరా. మొదలు మీదుగా తలలు కిందుగా మొలచియున్నది వృక్షము, మోదమలరగమింటి మీదను మదగజము విహరించెరా. చిదిమి పట్టిన పండుకై ఒక చీమ ఏనుగు మృంగెరా. విర్రవీగుచు కేక వేయుచు నీగ మంచము మృంగెరా. గొర్రె ఒకటి 5 పులులను గొట్టి నెత్తురు త్రావెరా. చిర్రి చెట్టున జాజి పువ్వులు శ్రీకరంబుగా పూసెరా. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచియున్నది వృక్షము, మోదమలరగమింటి మీదను మదగజము విహరించెరా. చిదిమి పట్టిన పండుకై ఒక చీమ ఏనుగు మృంగెరా. కొంచెమౌనొక గృహము లోపల కోటి సింహములుండెరా. అంచితమునన్నింటిని నొక్క సామజము వధించెరా. పంచవన్నెల చిలుకలైదొక పర్వతమును భక్షించెరా. పంచవన్నెల చిలుకలైదొక పర్వతమును భక్షించెరా. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచియున్నది వృక్షము, మోదమలరగమింటి మీదను మదగజము విహరించెరా. చిదిమి పట్టిన పండుకై ఒక చీమ ఏనుగు మృంగెరా. చీమ ఏనుగు మృంగెరా. ఒంటి పాటున 2 కోతులు జంట పిల్లుల నీనెరా. కంటినని ఒక కుక్క కడుపున కామధేనువు పుట్టెరా. వింటినని ఒక మకరి నవ్వుచు వీధి పర్వులు తీసెరా. వింటినని ఒక మకరి నవ్వుతూ వీధి పరువులు తీసెరా. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచియున్నది వృక్షము, మోదమలరగమింటి మీదను మదగజము విహరించెరా. చిదిమి పట్టిన పండుకై ఒక చీమ ఏనుగు మృంగెరా. చీమ ఏనుగు మృంగెరా. ఒంటి పాటున 2 కోతులు జంట పిల్లుల నీనెరా. మానసమ్మున మనుజుడొక్కడు మాను నములుచునుండెరా. మానసమ్మున మనుజుడొక్కడు మాను నములుచునుండెరా. కాని మనుచు దోమలు కనకగిరి కదిలించెరా. పేను యొక్క యోజన పుట్టెడు గరిక వీపున మోసెరా. మొదలు మీదుగా తలలు కిందుగా మొలచియున్నది వృక్షము, మోదమలరగమింటి మీదను మదగజము విహరించెరా. చిదిమి పట్టిన పండుకై ఒక చీమ ఏనుగు మృంగెరా. కన్నుగానక చేపయొకటి కార్ముకంబున నడచెరా.
ధన్యవాదాలు గురుగారు. సో ఈరోజు మేము వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఇంకా మరిన్ని ఎపిసోడ్లో ఇంకా ఎన్నో విషయాలను ఇంకా తెలుసుకుందాము. వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాలను కూడా ఎంతో చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ఓం గ్లం గం గణాధిపతే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం గ్లం గం గణాధిపతే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.